పార్టీ పదవుల కోసం కొందరు, నామినేటెడ్ పోస్టుల కోసం మరికొందరు ఆ ఎమ్మెల్యేపైనే గంపెడాసలు పెట్టుకున్నారు. మరి తనను నమ్ముకున్న వారికి ఆ ఎమ్మెల్యే న్యాయం చేస్తారా? నేనున్నాననే భరోసా కల్పిస్తారా? పార్టీలో వర్గపోరును ఎదుర్కొని సీట్లు తెచ్చుకోవటం, గెలిపించుకోవటం ఆ ఎమ్మెల్యేకు కత్తి మీద సాములా మారిందంట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, ఔత్సాహికులు గంపెడాసలు పెట్టుకున్నారు. ఇప్పటికే చర్ల మార్కెట్ యార్డు పోస్టు కోసం అనేక మంది ఎమ్మెల్యేను సంప్రదిస్తూ ఉండగా, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు కోసం చాలా మంది ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకున్నారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి ఓ స్థాయి పోస్టుకు ఇంతవరకు ఎవరూ నామినేట్ కాలేదు. దీంతో ఎమ్మెల్యేపై ఒత్తిడి పెరుగుతూ ఉండగా ఆ పోస్టును ఆశించేవారు కూడా పెరుగుతూ వస్తున్నారు. కొద్ది వారాల్లో నామినేటెడ్ ప్రక్రియ ముగుస్తోందని తెలుస్తూ ఉండటంతో తమ పరిస్థితి ఏమిటని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు కూడా దీనిపై సరిగా దృష్టి సారించడం లేదని పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యే మాత్రం ఇప్పటికే కొంతమందిని ముఖ్యమంత్రి వద్దకు, జిల్లా మంత్రుల వద్దకు తీసుకుని వెళ్లి తన మనసులోని ఆలోచనను చెప్పినట్లు తెలుస్తోంది. తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని మాత్రం ఎమ్మెల్యే తన సన్నిహితులతో కూడా చర్చించలేదు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. తనతో ప్రయాణిస్తున్న కొందరితో మాత్రం మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కూడా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇచ్చారని తెలుస్తోంది. స్వతహాగా అందరితో కలివిడిగా ఉండే ఎమ్మెల్యే మంత్రులు, ఇతర రాష్ట్ర రాజకీయ నాయకుల మాటలకు ఒప్పుకొని పోస్టుల విషయంలో మొహమాటానికి పోతే తమ పరిస్థితి ఏమిటని కొందరు ఆలోచనలో పడ్డారు. అయితే వెంకట్రావు గురించి తెలిసిన సన్నిహితులు మాత్రం తనను నమ్ముకున్న వారికి ఖచ్చితంగా అండగా నిలుస్తాడని చెబుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఇప్పటికే పోటాపోటీగా ఎమ్మెల్యేని కలిసి తమ అభ్యర్థిత్వాన్ని గురించి చెప్పుకుంటున్నారు ఆశావహులు. భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోస్టు కోసం ఎమ్మెల్యేపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న గిరిజన నాయకులు ఎవరికి వారే తమకు సర్పంచ్ పోస్టు కావాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ వ్యాపారవేత్త తనదైన శైలిలో ఇప్పటికే పావులు కదిపి ముందుకు సాగుతున్నారు. తన సన్నిహితుల వద్ద రానున్న ఎన్నికల్లో తన పక్షాన నిలబడాలని అభ్యర్థిస్తున్నారు. అందుకోసం తనదైన జట్టును ఆయన తయారు చేసుకునే పనిలో పడ్డారు. భద్రాచలం గ్రామ పంచాయతీలో ఎన్నికలు గెలవాలంటే ఖచ్చితంగా ఆర్థిక పరిపుష్టి ఉండాలి. పైగా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వెంకట్రావు ఎదుర్కొనే పెద్ద సవాలిదే. తన భవిష్యత్తు కోసం సరైన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత వెంకట్రావుపై ఉంది. మరోవైపు డీసీసీ అధ్యక్షులు ఎంతవరకు స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తారో అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలో తాను కోరుకున్న అభ్యర్థులకు సీట్లు తెచ్చుకోవటం, గెలిపించుకోవటం ఎమ్మెల్యే ముందున్న పెద్ద సవాల్. దీనిపై ఆయన వెంటనే కసరత్తు ప్రారంభించకుండా ఉంటే ఇబ్బందులు తలెత్తడం ఖాయం. తన వ్యతిరేక వర్గం వారు సర్పంచులుగా ఎన్నికైతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారే అవకాశముంది. మరికొద్ది వారాల్లో ఎన్నికల సందడి మొదలు కానున్న వేళ ఎమ్మెల్యే వెంకట్రావు ఈ విషయాలపై దృష్టి సారించి పక్కా వ్యూహంతో ముందుకు కదలకుంటే కష్టమే. ఇప్పటికే పార్టీ పదవుల్లో ఎమ్మెల్యేకు సంబంధించిన వారు లేరు. ఎన్నికల సమయానికి డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్యను, ఎమ్మెల్యే వెంకట్రావును ఒకే తాటిపైకి తేవటంలో అధిష్టానం విజయం సాధిస్తే భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకగా సాగుతుంది. భద్రాచలం కాంగ్రెస్లో వర్గపోరు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పెద్దలు భద్రాచలం నియోజకవర్గంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో రానున్న రోజుల్లో తేలనుంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్రావు తనదైన ముద్ర వెయ్యాలంటే అటు నామినేటెడ్ పోస్టుల విషయంలో, పార్టీ పదవులు, స్థానిక సంస్థల అభ్యర్థుల విషయంలో ఇప్పుడే తన మార్కు చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.